కరీంనగర్ పాలకపీఠాన్ని సాధించుకోవడం వేరు, ఆ పీఠం ఎక్కాక అక్కడి సవాళ్లను ఛేదించి పేరు తెచ్చుకోవడం వేరు. పాలకపీఠం వైకుంఠపాలి ఆటలో సక్సెస్ అయిన కాషాయ దళం మరిప్పుడు అక్కడ ప్రధానంగా పేరుకుపోయిన రెండు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉన్న ఆ సవాళ్లేంటి? వాటిని బీజేపీ పాలకపక్షం ఎలా ఎదుర్కోబోతోంది? వాచ్ దిస్. సాయంత్రం అయితే చాలు రావణ కాష్టలా కాలుతూనే ఉంటూ డంపింగ్ యార్డ్ కరీంనగర్ వాసులను ముప్పు తిప్పలు పెడుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ డంపింగ్ యార్డు వల్ల కోతిరాంపూర్, బొమ్మకల్ బైపాస్ రోడ్డు, రామచంద్రాపురం, కట్టరాంపూర్, అల్గనూర్, అల్కాపురి వంటి కాలనీలన్నీ పొగచూరిపోయి జనం శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. డంప్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు గతంలో 16 కోట్ల రూపాయలతో యంత్రాలు బిగించినా అవి వాడకపోవడంతో పూర్తిగా చిలుంపట్టి ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కేంద్ర పట్టణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ డంప్ యార్డ్ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. మరిప్పుడు కరీంనగర్ డంప్ యార్డ్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రమణ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీగా అవతరించినప్పటికీ నగరం నడిబొడ్డున ఒక ప్రధాన సమస్య పట్టి పీడిస్తుంది. సాయంత్రం అయితే చాలు ఇక్కడ నిండుకునే పొగతోని మొత్తం కాలనీలన్నీ కూడా ఇళ్ళ కిటికీలు మూసేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్లో ఉన్నాము. ఈ డంపింగ్ యార్డ్లో చెత్త పేరుకుపోతూ ఉంటుంది. నిత్యం ఇక్కడ రావణ కాష్టంలాగా కాలుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే పొగతోని మొత్తంగా ఇక్కడ ఊపిరి పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని చెప్పేసి చాలాసార్లు ఇక్కడ ధర్నాలు, నిరసనలు మనం చూసాము. అయితే ఇప్పటికీ కూడా ఈ డంపింగ్ యార్డు ఒక పరిష్కారం కాని సమస్యగానే మిగిలింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు ఏడాది క్రితము ఇక్కడ కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో ఒక సభ నిర్వహించారు. దానికి కేంద్ర పట్టణ శాఖ మంత్రి రావడం జరిగింది. అయితే దీన్ని ఎత్తేస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పటికీ దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు బీజేపీ ఇక్కడ నగరపాలక సంస్థ పైన కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పాలకవర్గం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ను తరలిస్తారా లేదా అనేది ఒక ప్రధానమైన ఇష్యూగా మారింది. దీన్ని మరి బీజేపీ అనుకున్నంత స్థాయిలో చాకచకా దీన్ని పూర్తి చేస్తుందా, ఇక్కడ నగర ప్రజలకు ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఒక విముక్తి కలిగిస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి రేపుతున్న అంశము. ఈ సమస్యతో పాటుగా అటు ఆర్ఓబి సమస్య కూడా బీజేపీకి ఒక సవాల్గా మారిన నేపథ్యంలో ఈ రెండు సమస్యలను బీజేపీ ఏ విధంగా పరిష్కరిస్తుందనే ఒక క్యూరియాసిటీ మనకు కనిపిస్తోంది. కరీంనగరాన్ని పట్టి పీడిస్తున్న మరో ప్రధాన సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కరీంనగర్ నుంచి లక్షటిపేట, ఆదిలాబాద్, మంచిర్యాలను కలిపే రోడ్డులో ఆర్ఓబి నిర్మాణం పూర్తి కాక ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. విపరీతమైన దుమ్ముధూళితో ఈ శివారు ప్రాంతానికి రావడం అంటేనే జంకుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆర్ఓబి గురించి పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేసిన కొలగాని శ్రీనివాసే ఇప్పుడు కరీంనగర్ మేయర్గా గద్దెనెక్కారు. ప్రస్తుతం ఆర్ఓబి దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కరీంనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఇక్కడ నిర్మాణంలో ఉంది తప్ప ఇది పూర్తి కాక ఒక పెండింగ్ సమస్యగా మారిపోయింది. దీనికోసము రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి 154 కోట్ల ఫండ్ వచ్చింది. కానీ భూసేకరణ పూర్తి కాకపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయినాయి. అయితే ఇప్పుడు కరీంనగర్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ముఖ్యంగా బీజేపీ పాలకవర్గం కొలువుదీరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్విన్స్ చేసి ఇక్కడ భూసేకరణకు సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని పర్యవేక్షించి దీన్ని లైన్ క్లియర్ చేస్తుందా అనేది ఒక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దీనిపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలే పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ముఖ్యంగా ఎవరైతే మేయర్గా 2వ డివిజన్ నుంచి ఎన్నికయ్యారో కొలగాని శ్రీనివాస్ ఉన్న డివిజన్లోని ఈ ఆర్ఓబి ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బీజేపీ పాలకవర్గానికి, మేయర్కు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతకాలం ఆర్ఓబి పైన ప్రతిపక్ష కార్పొరేటర్గా, నేతగా పోరాటం చేసిన శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యాక ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ మరింత సమాచారం అందిస్తారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పైన బీజేపీ కాషాయ జెండాను రెపరెపలాడించింది. అయితే అదే సమయంలో ఇక్కడ ఒక రెండు ప్రధాన సవాళ్లు బీజేపీకి ఇప్పుడు పరిష్కారం ఎలా అనేది ఒక ప్రశ్నగా మారాయి. ఈ క్రమంలో మనతో పాటు కొత్తగా నూతనంగా ఎన్నికైన మేయర్ కొలగాని శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, ఆ సవాళ్ళను ఎట్లా ఛేదిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరనే మీ డివిజన్లోనే ఆర్ఓబి ఉంది, ఆ తర్వాత డంప్ యార్డ్ ఉంది. ఇవి రెండు ప్రధాన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు, ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి 154 కోట్లు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు నిధులు తీసుకొచ్చారు, పనులు నడుస్తున్నాయి. కాకపోతే అక్కడ ప్రధాన సమస్య కాంట్రాక్టర్ని అడిగినట్టయితే ఇక్కడ రోడ్డు వెడల్పు మనం ల్యాండ్ యాక్విజిషన్ జరగలేదు కాబట్టి మేము పనులు అటు ట్రాఫిక్ వెళ్ళాలి, ఈడ రవాణా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, అలాగే ఇక్కడ మేము పనులను నెమ్మదిగా ఇబ్బంది లేకుండా పనులను చేయడం జరుగుతుందని మా దృష్టికి తీసుకొచ్చారు. మధ్యలో పనులు ఆగిపోతే మేము బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పనులను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. ఒక్కటే భూసేకరణ చేయాల్సిన బాధ్యత స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆర్ఓబి సమస్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తోసేస్తున్నారని, అసలు పిల్లర్స్ డిజైన్ ఫైనలైజ్ అవ్వకే నిర్మాణం ఆగిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ డిలే కావడం ద్వారా ఆర్ఓబి డిలే అవుతుందని చెప్పి మా మీద నింద వేయడానికి ప్రయత్నం చేసిండు. దాని మీద నేను పూర్తి ఆధారాలు తీసుకొని ఏదైతే మెయిన్ పియర్స్ ఉన్నాయో, మెయిన్ పియర్స్ ట్రాక్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ పియర్స్ డిజైన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా అది ఫైనల్ కాకపోవడం వల్ల మిగతా పియర్స్ కూడా వేయలేకపోయినరు. మున్సిపల్ ఎన్నికలకు ముందు గుమ్లాపూర్ బహిరంగ సభలో కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ను కూర్చోబెడితే ఈ రెండు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నగర మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు బీజేపీకి దక్కే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పటికీ డంప్ యార్డ్, ఆర్ఓబి సమస్యల పరిష్కారంలో బీజేపీ వెనుకపడింది. మరిప్పుడు ఏకంగా కరీంనగర్ పాలకపీఠాన్ని దక్కించుకుంది. మరి ఇప్పుడు బీజేపీ ముందున్న ఈ రెండు సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. పేరుకు స్మార్ట్ సిటీ అయినా ఎన్నో సమస్యలకు కేర్ ఆఫ్గా కనిపించే కరీంనగర్లో రెండు ప్రధాన సమస్యలను తీర్చాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు నూతన పాలకవర్గంపై పడింది. గత ప్రభుత్వాలు, గత పాలకవర్గాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో రెండు ప్రధాన సమస్యలను తీర్చాల్సిన బాధ్యతను ఇప్పుడు బీజేపీ పాలకవర్గం తీసుకుంటుందా, పూర్తి చేస్తుందా అన్న ఒక ఆసక్తికర చర్చ కూడా మన కరీంనగర్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.